మీరు అంటే రమణమూర్తి హిందూగా చెప్పుకుంటూ హిందూ ద్రోహిగా సమాజంలో బయటికి వచ్చిండు. అంటే మీరు హిందూ ద్రోహికి ఇచ్చే నిర్వచనం రమణమూర్తి కాదు. మీరు విహెచ్పిని, సంఘ్ పరివార్ని, సంఘ పరివార్ యొక్క హిందూ రాష్ట్ర సిద్ధాంతాన్ని లేదా ఇవాళ బీజేపీని మీరు వ్యతిరేకిస్తే కనుక వాళ్ళ యొక్క విధానాలని మీరు హిందూ వ్యతిరేక అంటే బహుశా అదేమో నాకు తెలియదు. కానీ హిందూ మతంలో ఏ విలువలు అయితే ఉన్నాయో ద్వేషరాహిత్యము, నిర్మోహత్వము, కరుణ, వాటన్నిటి కట్టుబడి నేను హిందూ అని చెప్పుకుంటున్న మనిషిని మీరెందుకు హిందూ? సరే నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు నేను రాముడు దేవుడు, హిందూ ద్రోహి ఎలా చెప్పండి? సరే నేను రాముడు దేవుడు అని నమ్ముతా. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి రాముడు దేవుడు అని నమ్ముతాడు, లేకపోతే శివుడు దేవుడు అని నమ్ముతాడు, లేకపోతే బ్రహ్మ దేవుడు అని నమ్ముతాడు, ఆంజనేయ స్వామి దేవుడు అని నమ్ముతాడు. ఇప్పుడు మేము హిందువులమా, మీరు హిందువులా? మీరు నేను కూడా హిందువులు. హిందూ మతంలో ఉన్న సౌందర్యం అది. హిందూ మతంలో ఒక సూత్రం గాని, ఒక పుస్తకం గాని, ఒక ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన ఒక దేవుడు గాని, ఒక ప్రవక్త గాని మనకు లేరు. క్రిస్టియానిటీలో ఉన్నారు అలా. హిందూ మతాన్ని హిందూ మతాన్ని ఇస్లాం మాదిరిగా మార్చాలా? హిందూ మతాన్ని ఇస్లాం మాదిరిగా అంటే ఇస్లాంలో కలీమా ఉంది, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, అల్లా మించిన దేవుడు లేడు, ప్రవక్త ఆయన ప్రవక్త. ఒక్క ముస్లిం దాన్ని కాదన్నా అవుట్. అలాగే క్రైస్తవ మతం ట్రినిటీ అంటారు. ఏది త్రిత్వం, ఏది ఫాదర్, సన్, హోలీ గోస్ట్, తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ, కాదు అవుట్. కానీ హిందూ మతంలో అలాంటి సూత్రం ఎక్కడ చూపించండి మీరు నాకు. నేను అడుగుతున్నా, ఈ పని చేయకపోతే నువ్వు హిందూ కాదని ఏ పుస్తకంలో రాశారు? ఎక్కడ ఉంది అలాగే? అంటే ఏమి చేసినా చేయకపోయినా హిందూగా అనేక స్కూల్స్ పరస్పర విరుద్ధమైన భావాల వాళ్ళు కొనసాగుతున్నారు అంటున్నాను నేను. మీరు గుడికి వెళ్తున్నారు, మీరు హిందువే. మా అధ్యక్షుల వారి గుడికి వెళ్ళట్లేదు, ఆయన హిందువే. రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజం, ఆయన హిందువే. దయానంద సరస్వతి ఆర్య సమాజం, ఆయన హిందువు, నేను హిందువునే. ఏ ప్రాబ్లం ఉంది? హిందూ మత స్వభావం. బయట స్వభావాన్ని బట్టి హిందూ మతాన్ని నిర్వచించదలుచుకుంటే, అంటే హిందూ మతాన్ని ఇస్లాం లాగా, క్రైస్తవం లాగా, అంటే ఇస్లామైజేషన్ ఆఫ్ హిందూ మతం, దీన్ని మార్చదలుచుకుంటే నమస్కారం. ఎవరికైనా అలా నచ్చితే వీళ్ళు ఇస్లాంలో క్రిస్టియన్లు జాయిన్ అవ్వండి. ఉన్న దీన్ని తగలేకండి. ఇక్కడ బహుళత్వం ఉంది, చక్కగా ఉంటున్నాం. దీన్ని కూడా అదే ఓపెన్ చెప్తాను. ఎందుకంటే దీన్ని ఇస్లాంలో మారుస్తున్నారు. వాళ్ళకి ఒకటే మక్కా ఉంది, వాళ్ళకి అల్లాహ్ అక్బర్ ఉంది, కాబట్టి మాకు కూడా అయోధ్య ఉంది, జై శ్రీరామ్ ఉంది, కాదంటే చంపుతామంటే బాబు మహాన్ బాబు 100 ఉన్నాయి మాకు, అది ఇది కాదు, నీకు అదే కావాలంటే వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వు. దీనిలో దాన్ని మార్చక, ప్రపంచంలో ఉన్న ఒకటే ఒక గొప్ప బహుళత్వంతో ఉన్న మతం ఇది ఒకటే, దీన్ని తగలేస్తానంటారు వీళ్ళు. నా బాధ అది.